దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? త్యాగం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. రక్షకుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానికన్నా గొప్ప త్యాగం మరొకటి లేదు. ఆది సంఘంలోని శిష్యుల యొక్క త్యాగం మనకెంతో మాదిరికరమైనటువంటిది. అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41 నుంచి 44 వరకు ఉన్న పేద విధవరాల యొక్క త్యాగం రాయబడింది. ఆమె తన జీవనమంతా దేవునికి అర్పించింది. అది లేమిలో ఉంటూ వేసినది అని ప్రభు ప్రశంసించారు. సాధారణంగా దేవునికి ఇచ్చేటువంటి వారు 3 రకాలైనటువంటి ప్రజలుగా ఉంటారు. ఒకటి 95% తమ సామర్థ్యం కన్నా తక్కువ ఇచ్చేవారు ఉంటారు. 4% తమ సామర్థ్యం కొలది ఇస్తారు. 1% తమ సామర్థ్యానికి మించి చేస్తారు. మీరు ఏ కోవకి చెందినవారు? దేవుడు మన హృదయాలను పరీక్షిస్తున్నాడు. మన హృదయాలు దేవునితో ఉన్నాయో లేక ధనంతో ముడిపడి ఉన్నాయో అనేది దేవుడు చూస్తున్నాడు. మాసిదోనియా విశ్వాసులు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి వారు వారి సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. 2 కొరింథీ 8వ అధ్యాయం 2 నుంచి 4 వరకు వారు ఇవ్వడానికి అవకాశం ఇమ్మని వేడుకున్నారు. ఇది ఎంత గొప్ప విషయం!